హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రవరాఖ్య పార్ట్ 18. రసం గిన్నె వదిలేయడంతో మొబైల్ చూస్తున్న వాడల్లా తలెత్తి చూసేసరికి అప్పటికే వేడి రసం నా కాలు మీద పడేసరికి కింద కూర్చుండిపోయి కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెడుతున్న నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి సంయుక్త ఆర్ యు ఓకే అన్నాడు కంగారుగా. హో గాడ్, అంత దారుణం చేసిన వ్యక్తి ఇతనేనా? కాలు మీద జస్ట్ రసం పడ్డందుకు ఇంత కంగారు పడుతున్నాడని అనుకోకుండా ఉండలేకపోయాను అతని మొహంలో కనిపిస్తున్న కంగారు గమనించి. నేనెంత రిపోర్టింగ్ పనుల మీద తిరిగినా కూడా కలర్ బాగానే ఉంటాను కాబట్టి వేడి రసం పడిన చోట తోలంతా కమిలిపోయి ఎర్రగా అయిపోవడంతో నేను లేచి నిలబడ్డానికి ట్రై చేస్తుంటే, ఏంటి ఈ కాలితో క్యాట్ వాక్ చేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతూ నన్ను 2 చేతుల్లో ఎత్తుకోవడంతో నా కళ్ళు కోడిగుడ్లంత అయ్యాయి. కాదు ఆస్ట్రిచ్ గుడ్లంత అయ్యాయి. సార్, ఏం చేస్తున్నారు? దించండి అంటూ రంగమ్మ చూస్తుందని భయం వేసి ఎక్కడైనా చెప్తుందన్న కంగారుకి తడబడుతూ దిగడానికి ప్రయత్నిస్తున్నాను. అరే, ఆ కాలితో ఎలా నడుస్తావు నువ్వు? పైగా నీకు జీతం ఇస్తున్నంత మాత్రాన నీ మీద నాకు ఎలాంటి బాధ్యతలు ఉండవు అనుకోవద్దు సంయుక్త. నీకు జీతం ఇచ్చినా నా వెంట ఎక్కడికంటే అక్కడ తిప్పుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకవేళ రంగమ్మ నీకు బయట ఎక్కడైనా చెప్తుందని భయం ఉంటే ఆ భయాన్ని వదిలేయి, తనకు అలాంటి అలవాట్లు లేవు అన్నాడు. వామ్మో, నేను మనసులో అనుకుంటున్న మాటలు ఇతగాడికి ఎలా అర్థమయ్యాయి? కొంపదీసి వీడికి మైండ్ రీడింగ్ తెలుసా ఏంటో. అలా తెలిస్తే నేను వీడు చేస్తున్న పనులు చూసిన విషయం కూడా తెలుస్తుంది కదా అనుకుని కంగారుగా నోటి మీద చేయి వేసుకోవడంతో ఏమైంది అని కళ్ళు చిట్లించి నా వైపు చూడటంతో ఏం లేదన్నట్టుగా కొండపల్లి బొమ్మలాగా తలాడించాను. నన్ను తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి కదలకుండా ఇక్కడే కూర్చో అని చెప్పి ఆ రూమ్ మొత్తం వెతికి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు తీసి అందులో ఉన్న ఆయింట్మెంట్ తీసుకొచ్చి నా కాలు మీద రాసేసరికి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూశాను. అతను ఒక రాష్ట్రానికి సీఎం. సెక్రటరీ కాలుకి గాయమైందంటే ఎలాంటి నామోషి లేకుండా ఆయింట్మెంట్ రాయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్క క్షణం అతని వైపు తన్మయంగా చూసి ఆ వెంటనే వాడొక దుర్మార్గుడు అని అంతరాత్మ వేసిన మొట్టికాయకి లోకంలోకొచ్చి పడి, నేను రాసుకుంటాను సార్, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటని గబుక్కున అతని చేతుల్లో నుంచి ఆయింట్మెంట్ లాక్కున్నాను. హే, ఇలా ఇవ్వు, నువ్వు నీ ఎదవ మొమాట అని అతను అనేసరికి నోరు ఎళ్లబెట్టి చూస్తుంటే ఒక అందమైన నవ్వు నవ్వి ఆయింట్మెంట్ రాసేసరికి బాబోయ్, వీడి స్మైల్ చూశాక వీడి నెగిటివ్ అనుకుందామన్నా అనుకోలేకపోతున్నాను. ఆయింట్మెంట్ కాలంతా అప్లై చేసిన తర్వాత కాలు మీద వాటర్ పడనివ్వకు. వాటర్ పడ్డాయంటే బొబ్బలు చీలిపోయి ఇంకా ఎక్కువ మంట వస్తుంది. నువ్వు బాత్రూంకి వెళ్లేటప్పుడు నీకు సహాయం చేయడానికి ఈ రోజు రంగమ్మ నీ రూమ్ లోనే పడుకుంటుంది అని చెప్పి భోజనం రూమ్ లోకి పంపిస్తాను, తిని పడుకో అని చెప్పాడు. ఏంటో, నాకు తెలిసినంత వరకు సెక్రటరీకి ఇంత రెస్పెక్ట్ అండ్ కేర్ ఎవరు చూపించరు. అతని మాటలు బిహేవియర్ తో రోజు రోజుకి నచ్చేస్తూ కొన్నిసార్లు ఇందాక చేసిన పనిలాగా భయపెడుతూ కూడా ఉంటాడు. అతను చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో రంగమ్మ భోజనం తీసుకుని రావడంతో కాలికున్న మంట వల్ల అన్నం ఎక్కువగా తినలేక 2 ముద్దలు తిని ప్లేట్లో చేతులు కడుక్కోవడంతో ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది రంగమ్మ. మెల్లగా వెనక్కి వాలి పడుకుని ఆలోచనలో ఉండగానే అథర్వ భోజనం అయిపోయినట్టుంది. అతని మెట్ల మీద నుంచి పైకి అతని గదిలోకి వెళ్లడం నా గదిలో నుంచి కనిపిస్తూనే ఉంది. అతను వెళ్లిపోయిన తర్వాత అన్ని రూముల లైట్లు ఒక్కొక్కటిగా ఆఫ్ అయిపోయి రంగమ్మ గదిలోకి వచ్చి కింద పక్క పరుచుకుని పడుకుంది. అంతసేపు పరిగెత్తి మళ్లీ కాలు మీద రసం పడ్డం వల్ల మంట వల్లేమో బాగా అలసటగా అనిపించి 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాను. దుర్మార్గుడు, దరిద్రుడు, వీడి గురించి తిట్టుకున్నవన్నీ నిజాలే. ఇప్పుడు ఏకంగా నన్ను తీసుకొచ్చి వాడి రూమ్ లోనే పడేశాడు అని అసహనంగా అటు ఇటు తిరుగుతుంటే బాత్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి వెళ్లి బెడ్ మీద కూర్చున్నాను. మరీ చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండే ఓవర్ కండల్ కాకుండా ఒక హ్యాండ్సమ్ మనిషికి ఎంత మోతాదులో జిమ్ బాడీ ఉంటే అందంగా ఉంటాడో అంత మోతాదులో కరెక్ట్ గా ఉన్నాడు అతను. తలస్నానం చేసినట్టున్నాడు. అతని తల్లో నుంచి చిందుతున్న నీళ్లని చేతితో స్టైల్ గా దులుపుకుంటూ నడుముకి టవల్ కట్టుకుని అద్దం ముందు నిలబడ్డంతో అమ్మాయి ఉందన్న కామన్ సెన్స్ లేకుండా ఎలా షో ఆఫ్ చేస్తున్నాడో చూడు.
అసలు నా మీద కోపం ఉంటే నాకు పనిష్మెంట్ ఇవ్వాలి కానీ నన్నెందుకు పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి పడేశాడు అర్థం కాలేదు. డ్రెస్ చేసుకున్న తర్వాత వచ్చి ఎగిరి బెడ్ మీద నా పక్కన కూర్చోవడంతో నేను కంగారు పడి బెడ్ దిగి వెళ్లబోతుంటే ఎక్కడికి బేబీ అంటూ చేపట్టి లాగేసరికి వెళ్లి అతని గుండెల మీద పడితే అతి సమీపంగా ఉన్న నన్ను చిలిపిగా చూసి కళ్ళు ఎగరేసి నా పెదవులని అందుకున్నాడు. ఊపిరి సలపని ఆ ముద్దుకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే పావుగంట వదిలేశాడు రాక్షసుడు. అంటున్నప్పుడే అతను నాకు ముద్దు పెట్టడం అన్న విషయం రియలైజ్ అయ్యేసరికి గట్టిగా నో అని అరుస్తూ లేచి కూర్చున్నాను. టైం 4 అవుతుంటే పాపం నా అరుపులకి రంగమ్మ లేచి కూర్చుని ఏమైంది అమ్మాయి గారు అని అడిగింది. పీడకలరా రంగమ్మ అన్నాను. అసలు నిన్న సాయంత్రం బయటికి ఎందుకు వెళ్లారు అమ్మాయి గారు? నిన్న బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచే మీరు ఇలా భయంగా ఉంటున్నారు. పైగా నిన్న రాత్రి కూడా కాలు మీద రసం పోసుకున్నారు. పల్లెటూళ్లలో గాలి ధూళి తిరుగుతూ ఉంటాయి అమ్మాయి గారు. మీలాగా పెళ్లి కాని అందమైన అమ్మాయిలు బయట కనిపిస్తే అవి పట్టుకుంటాయి. అవి పట్టుకున్నప్పుడే ఇలాంటి కలలు రావడం, అలా కాలు మీద రసం పోసుకున్నారే అలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటుందని బయటికి వెళ్లి దేవుడి గదిలో ఉన్న కుంకుమ తీసుకుని 10 నిమిషాల్లో వచ్చి నా నుదుటి మీద పెట్టి హాయిగా పడుకోండి అని చెప్పి ఆవిడ కూడా పడుకుంది. మా సీఎం సాబ్ పై ఫ్లోర్ కదా ఉండేది, నా అరుపులు వినిపించలేదేమో అందుకే రాలేదు అనుకుని మళ్లీ పడుకున్నాను. కానీ పదే అతను కిస్ చేస్తున్న విజువల్స్ నాకు కనిపిస్తూ ఉండడంతో చాలా డిస్టర్బ్ అయిపోయి అటు ఇటు పొర్లడం మొదలుపెట్టి 5 గంటలకు పడుకున్నాను. ఇక నాకు కాలికి బొగ్గలు వచ్చేసరికి 2 రోజులు ఎటు కదలనివ్వలేదు రంగమ్మ మా సీఎం సాబ్. అదేంటో గాని అథర్వ రోజులో కనీసం 3-4 సార్లైనా నా రూమ్ లోకి వచ్చి నా కాలుని నన్ను ఒకసారి పరిశీలించి నాతో కాసేపు మాట్లాడి వెళ్తున్నాడు. నాకేమో ఆ రోజు సీను అతన్ని చూసినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఒంట్లో జ్వరాన్ని రప్పిస్తోంది. ఇక ఈ రంగమ్మ ఏమో ఆ నూనె ఈ నూనె అని ఒకటే పూస్తూ నా కాలి బొగ్గలు తగ్గించే క్రమం ఏమో గాని దాంతో ప్రయోగాలు మాత్రం బీభత్సంగా చేస్తుంది. 3 రోజులకి బొగ్గలు కాస్త తగ్గుముఖం పట్టేసరికి లేచి తిరుగుతూ ఉంటే ఇక మనం బయలుదేరదాం సంయుక్త అనగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఒక 5 రోజులు మేనేజ్ చేసి 6వ రోజు రిజైన్ చేసి పారిపోవాలి అనుకున్నాను. కానీ నాకు తెలియదు కదా, రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్లిపోవడమే నా జీవితంలో అతిపెద్ద తుఫాన్కి దారితీస్తుందని. ఊరి నుంచి హైదరాబాద్ వచ్చేసరికి ఒక రోజు పడితే నన్ను మా వీధి చివర వదిలేసి సీఎం వెహికల్ కుయ్ కుయ్ అని సౌండ్ చేస్తూ వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లేసరికి నా కాలు మీద ఉన్న మచ్చలు చూసి విషయం అడిగితే నిప్పు రవ్వ కాలు మీద పడి కాలిందని చెప్పాను. కానీ మా అమ్మ వంటల్లో దిట్ట కదా, అది రసము ఆయిల్లో పడి కాలిన గుర్తు అని కనిపెట్టేయడంతో కవర్ చేయలేక చచ్చిపోయాను. నెక్స్ట్ డే నేను వర్క్ కి వెళ్లేసరికి ధనుష్ కూడా రావడంతో హాయ్ సంయుక్త, ఈ రోజు నుంచి నువ్వు నేను సార్, అసిస్టెంట్ అండ్ కొలీగ్స్ అని హ్యాండ్ షేక్ ఇవ్వడంతో నేను కూడా తిరిగి హ్యాండ్ షేక్ ఇచ్చి చిన్న స్మైల్ ఇచ్చాను. అంతలో పౌర్ణమి గారి హస్బెండ్ ప్రణయ్ వచ్చి హలో బ్యూటిఫుల్ అండ్ హలో హ్యాండ్సమ్ అని ఇద్దరిని పలకరించడంతో నేను ఇబ్బందిగా మొహం తిప్పుకుంటే ధనుష్ నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. అంతలో మా సీఎం సభ రెడీ అయి బయటికి రావడంతో అందరం కలిసి పార్లమెంట్ కి బయలుదేరిన తర్వాత అక్కడ పరస్పరం చెప్పులు చీపుర్లు టీ కప్పులు టమాటోలు గుడ్లు వేసుకోకపోయినా మాటలతో బాణాలు విసురుకొని హాఫ్ డే తినేసిన తర్వాత బయటకు వచ్చాడు అథర్వ అదే తగ్గిపోని ఉత్సాహంతో. నేనేమో రిజిగ్నేషనే కారణం చెప్పి ఇవ్వాలని తెగ తింకేస్తున్నాను. కానీ అదేంటో అథర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ప్రణయ్ దగ్గరికి వచ్చినా నాకు మంచి సిగ్నల్స్ అస్సలు రావట్లేదు. పైగా 2-3 సార్లు అథర్వ నవ్వుతూ మాట్లాడుతుంటే అతని వైపు కోపంగా చూడడం కూడా నేను గమనించాను. కానీ నా భ్రమేమో అనుకున్నాను, లైట్ కూడా తీసుకున్నాను. అలా సీఎం గారి బిజీ షెడ్యూల్ తో 5 రోజులు గడిచిపోవడంతో 6వ రోజు నాకు పెళ్లి చూపులు సార్, అది ఓకే అయితే నేను ఇక వర్క్ కి రాలేను అని చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్లిన 2 రోజులకి న్యూస్ లో నేను అథర్వ మట్టి తవ్వుతుంటే తీసిన పిక్స్ వైరల్ అయిపోయాయి. ఆ న్యూస్ చూస్తుండగానే మా ఇంటి ముందు సీఎం వెహికల్ ఆగడం, అథర్వ వచ్చి నన్ను ఎత్తుకుని వెళ్లడం కూడా జరిగిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.